తెలుసా? ఎంతమంది ఆన్లైన్లో బిజినెస్ చేస్తూ ఆన్లైన్లో వర్క్ చేస్తూ పర్ మంత్ 10 to 20 lakhs మనీ ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎంత మనీ ఎలా ఎర్న్ చేస్తున్నారు, దానికి ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఆన్లైన్లో ఏం బిజినెస్ చేస్తే మీకు బెస్ట్. సో మీరు కూడా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి ఆర్ ఆన్లైన్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారా? సో లెట్స్ ఫైండ్ అవుట్ హౌ టు మేక్ మనీ త్రూ ఆన్లైన్ అండ్ ఆన్లైన్ బిజినెసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆన్లైన్లో బిజినెస్ చేయాలనుకున్నా ఆర్ ఆన్లైన్ నుంచి మనీ ఎర్న్ చేయాలనుకున్నా త్రూ సోషల్ మీడియా ఆర్ యూట్యూబ్, ఫస్ట్ మీరు చేయాల్సింది యూ హ్యావ్ టు మేక్ కాంటెంట్. హ్యావ్ టు స్టార్ట్ కాంటెంట్ క్రియేషన్. కాంటెంట్ అనేది మీరు ఎలా చేస్తారు? సో కాంటెంట్ అనేది 3 different టైప్స్. కాంటెంట్ వచ్చేసి వీడియో ఉంటుంది, ఆడియో ఆర్ రిటర్న్ కాంటెంట్ లైక్ లింక్డ్ఇన్ ఆర్ ట్విట్టర్. సో ట్విట్టర్లో లింక్డ్ఇన్లో చూసుకుంటే మీరు ఒక ట్వీట్ చేస్తూ లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ రాస్తూ కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సో కాంటెంట్ క్రియేట్ అనేది ఓన్లీ వీడియోనే కాదు, ఓన్లీ యూట్యూబ్ అయితే మీరు వీడియో చేయాలి. మీకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, నా ఫేస్ నా ఆన్లైన్లో చూపించడం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు రిటర్న్ కాంటెంట్ కూడా చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తూ 10 to 20 lakhs ఎర్న్ చేస్తామని చెప్పాను కదా, అది అలా చేస్తాం. మెయిన్గా వచ్చేసి ఏజెన్సీ బిజినెస్. ఏజెన్సీ బిజినెస్ అంటే ఇట్స్ ప్రొడక్టైజ్డ్ సర్వీస్ బిజినెస్, ఆన్లైన్ సర్వీస్ బిజినెస్. ఆన్లైన్ సర్వీస్ బిజినెస్ అనేది ఇట్స్ ఎ వెరీ ఈజీ బిజినెస్ టు స్టార్ట్ ఇన్ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వితౌట్ రిస్కింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ టు దట్ బిజినెస్. సో ఏజెన్సీ బిజినెస్ వచ్చేసి ఎలా చేస్తారు, ఎలా స్టార్ట్ చేయాలి? సో ఏజెన్సీ బిజినెస్తో పర్ మంత్ ఈజీలీ మీరు 40 to 50,000 నుంచి 10 to 20 lakhs పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. అది కూడా విత్ ఇన్ స్టార్టింగ్ ఒక 3 to 4 months పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే మీరు స్టార్ట్ చేసిన ఒక 3 to 4 months టైంలోనే మీరు మనీ ఎర్న్ స్టార్ట్ చేస్తారు. అది కూడా లైక్ 50,000 to 1 lakh. అదర్వైజ్ ఎంత మీరు తక్కువ వర్క్ చేసినా కూడా యూ కెన్ మేక్ సింప్లీ 40 to 50,000 పర్ మంత్. సో మీరు ఏజెన్సీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా? యూ కెన్ లెర్న్ ద స్కిల్స్ త్రూ యూట్యూబ్. మీరు ఏజెన్సీ స్టార్ట్ చేయాలి కదా, మీకు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్ అంటే ఏదో ఒక స్కిల్, మేబీ కోడింగ్, వెబ్ డిజైనింగ్, కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, కంటెంట్ క్రియేషన్ ఆర్ డూయింగ్ ఫనల్ బిల్డింగ్, ల్యాండింగ్ పేజెస్. కానీ మీకు ఆన్లైన్ చాలా స్కిల్స్ ఉంటాయి. మీరు ఏమైనా సెర్చ్ చేసినా కూడా ఆ స్కిల్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ వస్తుంది. ఆ స్కిల్ ఎలా నేర్చుకోవాలి, ఆ స్కిల్తో ఎంతమంది ఏం చేయాలి ఏంటని. మీరు ఏదో ఒక స్పెసిఫిక్ స్కిల్ ఆర్ స్పెసిఫిక్ నీష్ అనేది మీరు సెర్చ్ చేసుకుంటే ఆ స్పెసిఫిక్ నీష్లో మీరు ప్రతి ఒక్క రోజు కూర్చొని వెళ్ళి లింక్డ్ఇన్లో కానీ లేకపోతే రాకెట్ రీచ్ కానీ ఆర్ మెయిల్ సర్వీసెస్, కోల్డ్ మెయిల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇన్స్టాంట్లీ ఆర్ స్మార్ట్ లీడ్స్ ఆర్ రాకెట్ రీచ్. ఈ టూల్స్ వాడుతూ మీరు డైలీ 100 to 200 మెయిల్స్ మీరు సెండ్ చేయాలి. సో 100 to 200 మెయిల్స్ అనేది చాలా ఈజీగానే మీరు సెండ్ చేయొచ్చు. వాళ్ళకి ఎలా సెండ్ చేయాలంటే త్రూ కోల్డ్ ఈమెయిల్. కోల్డ్ ఈమెయిల్ అనేది పర్సనలైజ్డ్ ఈమెయిల్, పర్సనల్గా మెయిల్ పంపించాలి. అంటే ఎలా? సో మీరు ఒక ఫన్నెల్ బిల్డ్ చేస్తున్నారు ఆర్ మీరు ఒక కాపీ రైటింగ్ చేస్తున్నారు, ఒక వెబ్ డిజైనింగ్ చేస్తున్నారు అనుకోండి. ఆ వెబ్ డిజైనింగ్ చేస్తూ ఒక 100 to 200 మెంబర్స్కి మెయిల్ పంపించండి. అంటే ఎలా పంపిస్తారు? పర్సనలైజ్డ్ మెయిల్ పంపించారు. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నా వెబ్ డిజైనింగ్ సర్వీసెస్, నాకు ఇంతమంది ఇంత పాస్ట్ క్లయింట్స్ ఉన్నారు. ఒక పాస్ట్ క్లయింట్స్ లేకపోయినా కూడా నాకు ఇన్ని ఏమంటారు, మీకు ఒక పాస్ట్ క్లయింట్స్ లేకపోయినా కూడా మేము మీకు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆ సర్వీసెస్ మీకు వాల్యూ కనిపించినప్పుడే మీరు మాకు మనీ పే చేయండి. అప్పటి వరకు మేము మీకు ఫ్రీగా వర్క్ చేస్తాం. లేకపోతే మీ సర్వీస్ నచ్చేంత వరకు మేము వర్క్ చేస్తాం, మెయిల్ పంపించాలి. సో వెన్ యూ టేక్ ఇట్ దట్ పర్సనలైజ్, సో అలా పర్సనలైజ్డ్గా మీరు మెయిల్ పంపిస్తే మీరు చాలా ఈజీగా అది మీకు రెస్పాన్స్ వస్తుంది. సో అలా 100 to 200 ఆర్ అట్లీస్ట్ 1000 మెయిల్స్ పంపిస్తే అట్లీస్ట్ ఒక 10 to 20 మెంబర్స్ వరకు మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ని మీరు కన్వర్ట్ చేసుకొని ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అది సర్వీస్ బిజినెస్. కానీ మంత్కి 10 to 20 lakhs అని చెప్పాను కదా, అది ఓన్లీ ఇండియన్ క్లయింట్స్ అయితే మీకు కష్టం. ఓన్లీ ఇండియన్ క్లయింట్స్లో ఒక క్లయింట్ 50,000 to 1 lakh పే చేస్తే సేమ్ అదే వర్క్ అదే క్లయింట్ యూఎస్ నుంచి వస్తే పర్ మంత్లీ 10 lakhs పే చేస్తారు. సేమ్ అదే వర్క్ కానీ 10 lakhs పే చేస్తారు. ఎందుకంటే యూఎస్ క్లయింట్స్కి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసే కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ చాలా తక్కువ, మనకి ఎక్కువ కానీ వాళ్ళకి చాలా తక్కువ. కానీ ఈ యూఎస్ క్లయింట్స్ తెచ్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ పర్సనలైజ్డ్ మెయిల్ అండ్ హ్యావ్ టు సెండ్ 1000 మెయిల్స్ పర్ డే. 1000 మెయిల్స్ పర్ డే పంపిస్తే కూడా మీకు రీచ్ అవ్వదు. సో అది చాలా ఈజీ. మీరు అనుకుంటే 1000 మెయిల్స్ అంటే చాలా కష్టం. మీకు చెప్పినట్టు ఇన్స్టాంట్లీ రాకెట్ రీచ్ ఆర్ స్మార్ట్ లీడ్స్ టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి, ఈమెయిల్ సాఫ్ట్వేర్. అవి యూస్ చేస్తే మీరు చాలా ఈజీగా మెయిల్స్ పంపించవచ్చు. యూ కెన్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్. సో అలా మెయిల్స్ పంపించాక వచ్చిన క్లయింట్స్ మీరు కన్వర్ట్ చేసుకుంటూ సో అప్పుడు మీరు వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అలా ఆన్లైన్ బిజినెస్ అయితే చాలామంది ఎక్కువ అనేది ఎర్న్ చేస్తారు. అలా దానికి ఇంకా మీకు ఈజీగా చేయాలనుకుంటే కాంటెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. కాంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారు? ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రోజు ఒక 2 to 3 పోస్ట్ మీరు పోస్ట్ చేసి ప్రమోట్ చేసుకోవాలి. మీ సర్వీసెస్ ఆర్ మీ స్కిల్స్ ఏంటి, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, మీన్స్ హౌ యూ ఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆర్ మీ టార్గెటెడ్ క్లయింట్స్. అంటే మీ బిజినెసెస్కి ఒక్కొక్క బిజినెస్కి ఒక టార్గెటెడ్ ఆడియన్స్ అని ఉంటారు, ఒక టార్గెటెడ్ కస్టమర్స్ ఉంటారు. సో ఆ టార్గెట్ కస్టమర్ అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్లో నేను వెబ్ డిజైనింగ్ సర్వీస్ చేస్తున్నాను, నా వెబ్ డిజైనింగ్ సర్వీసెస్ ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు, లేకపోతే నేను ఎలా చేస్తాను సర్వీస్ ఎలా చేస్తానని ప్రాసెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి.
అలా డైలీ ఒక 2 to 3 వీడియోస్ పెడితే అలా సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఫాలోవర్స్ కూడా గ్రో అవుతారు. సో వీ కెన్ ఎర్న్ మనీ త్రూ దెమ్ అండ్ యూ విల్ గెట్ ద కస్టమర్స్ అండ్ క్లయింట్స్ యాజ్ వెల్. సో ఆ కంటెంట్ మీకు రీచ్ అయినప్పుడు కస్టమర్స్ కూడా వస్తారు. సో మీరు కంటెంట్ కూడా క్రియేట్ చేయాలి అండ్ ఏ టైంలో కస్టమర్స్ ఈజీగా వస్తారు. కానీ ఇది వచ్చి సర్వీస్ బిజినెస్. సో సర్వీస్ బిజినెసెస్ ఆన్లైన్ చాలా ఈజీ మీకు స్టార్ట్ చేయడానికి. అయితే మీరు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు ఎర్నింగ్ ఆన్లైన్ మనీ సింప్లీ మేకింగ్ 10 to 20 lakhs. సో 20 to 20 lakhs అనేది అంత ఈజీ కూడా ఏం కాదు. కానీ యూ హ్యావ్ టు మేక్ ఇట్ పాసిబుల్. నేను కూడా చేస్తున్నా, కానీ నేనేం 10 to 20 lakhs మనీ ఏం చేయట్లా. కానీ మీరు ఏం చేయొచ్చు, నేను కూడా ఏం చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు వర్క్ స్టిల్ హార్డ్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు ఆ 10 lakhs మరి 20 lakhs పని చేంజ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యూ హ్యావ్ టు గో త్రూ లైక్ 6 months to 1 year టైం. కానీ మీకు చాలా ఈజీగా ఆన్లైన్ బిజినెస్ అని చేయొచ్చు. చాలా మందికి ఆన్లైన్లో బిజినెస్ చేయాలని ఉంటుంది, లేకపోతే ఆంటర్ప్రినర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, లేకపోతే ఎక్కువ మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తాను. వాళ్ళకి ఎలా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలో తెలియదు. సో మీరు అనేది కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఆన్లైన్లో మీరు మెయిల్స్ పంపిస్తూ ఉంటే మీరు చాలామంది మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ సర్వీస్ బిజినెస్ చెప్పి సర్వీస్ బిజినెస్ ఆర్ మీరు ప్రొడక్టెడ్ బిజినెస్ అనుకుంటే మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ ఆర్ కోర్సెస్ అని ఉంటాయి. మీరు ఆన్లైన్లో కూడా చూసుకుంటే చాలామంది కోర్సెస్ కూడా ఆన్లైన్లో నేర్చుకుని ఉంటారు. సో ఆ కోర్సెస్ కూడా మీరు సెల్ చేయొచ్చు. ఆ కోర్సెస్ కూడా సేమ్. కాకపోతే మీరు సర్వీసెస్ కాదు కాబట్టి మీరు మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంటెంట్ క్రియేట్ చేస్తూ రోజు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ యూస్ చేస్తూ కంటెంట్ పోస్ట్ చేస్తూ మీ పర్సనల్ బ్రాండ్ అని బిల్డ్ చేసుకోవాలి. పర్సనల్ బ్రాండ్ అంటే మీరు యూనిక్గా మీ ఉన్న స్కిల్స్ ఆర్ మీ స్పెసిఫిక్ నిష్లో మీరు కంటెంట్ పోస్ట్ చేస్తూ మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా షేర్ చేస్తూ బాగా రీసెర్చ్ చేసి ఏదైనా ఒక టాపిక్ మీ స్పెసిఫిక్ నిష్లో అప్పుడు మీరు ఒక కోర్స్, ఒక కోడింగ్ కోర్స్ సెల్ చేస్తున్నారు, లేకపోతే డిజైనింగ్ కోర్స్, లేకపోతే కాంటెంట్ క్రియేషన్ కోర్స్ సెల్ చేస్తున్నారు, లేకపోతే ఆన్లైన్లో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయడం, ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం వల్ల ఒక కోర్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. దాని మీద కంటెంట్ పోస్ట్ చేయాలి. సో మీ కోర్స్ రిలేటెడ్ కంటెంట్ స్పెసిఫిక్ నిష్లో మీరు పోస్ట్ చేస్తుంటే మీకు ఒక పర్సనల్ బ్రాండ్ అని క్రియేట్ అవుతుంది. కానీ కోర్స్ సెల్ చేయడం అంత ఈజీ కాదు. సో మీరు ఫస్ట్ ఫ్రీగా ఆన్లైన్లో మీరు ఫ్రీ వాల్యూని ప్రొవైడ్ చేయాలి. సో ఫ్రీ వాల్యూ అని ప్రొవైడ్ చేసినప్పుడు కంటెంట్ ద్వారా ఇప్పుడు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. అలా ఒక 3 to 4 months చేశాక అప్పుడు మీకు క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ వస్తారు. అప్పుడు అంటే ఫస్ట్ మీరు ఫ్రీగా వాల్యూ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు స్లో కస్టమర్ ఆర్ ఆడియన్స్కి మీకు ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు స్లోగా మీరు కోర్సెస్ సెల్ చేయొచ్చు. ఆఫ్టర్ 3 to 4 months పీరియడ్ ఆఫ్ టైం, ఆ టైం తర్వాత మీరు కోర్సెస్ సెల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచే మీరు కోర్సెస్ సెల్ చేస్తూ లింక్స్ని ప్రమోట్ చేస్తూ ఆర్ మీ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తే మీకు ఫాలోవర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అండ్ ఈవెన్ ఎవరు కూడా మిమ్మల్ని అంతా ట్రస్ట్ చేయరు. సో స్టార్టింగ్ అని మీరు ఫ్రీగా వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆన్లైన్లో ఫ్రీగా వాల్యూ ప్రొవైడ్ చేస్తేనే తర్వాత యూ కెన్ గెట్ సో మచ్ ఆఫ్ మనీ త్రూ ద కోర్సెస్ ఆర్ డిజిటల్ ప్రొడక్ట్స్. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే కూడా ఈబుక్స్ కానీ, ఒక మీ కోర్స్ గైడ్స్ కానీ, ఆర్ నోషన్ అనేది ఉంటుంది సాఫ్ట్వేర్, నోషన్ టెంప్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు సెల్ చేయొచ్చు. సో ఆన్లైన్ బిజినెస్ అనేది మీకు చేయడం చాలా ఈజీ. బట్ యూ హ్యావ్ టు మేక్ మనీ. సో అది కన్సిస్టెంట్గా ఒక 3 to 4 months కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే ఏ బిజినెస్ అయినా, ఏ ఆన్లైన్ బిజినెస్ అయినా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కానీ మీరు కన్సిస్టెంట్గా 3 to 4 months అయితే వర్క్ చేయాలి. కానీ అప్పుడు కానీ మీకు మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ అవ్వదు ఆర్ మీ రిజల్ట్ మీకు కనిపించదు. ఇఫ్ వర్కింగ్ లైక్ 1 to 2 months తర్వాత వర్క్ చేస్తున్నారు కానీ మనీ రావడం ఆపిస్తే రాదు. నాట్ కన్సిస్టెంట్ డూ దట్. సో ఆన్లైన్లో చాలా మంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు, కానీ ఒక 2-3 months వర్క్ చేశాక మనీ రావట్లేదు మానేస్తారు. సో ఓకే, కానీ మీకు అది వర్కౌట్ అవ్వకపోతే, ఒకవేళ మీకు ఆ వర్క్ నచ్చకపోతే మీరు పైవోట్ అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు. కానీ వర్కౌట్ అవుతుంటే మాత్రం వర్క్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గ్రో అవుతుంటారు, ఫాలోవర్స్ గ్రో అవుతుంటారు, అలా స్లోగా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కానీ ఇది అంత ఈజీగా అయితే కాదు. కానీ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ అండ్ డైలీ హార్డ్ వర్క్ చేయాలి మీరు. సో అన్నట్టు డైలీ 100 to 200 minutes పంపించడం, డైలీ మీరు కంటెంట్ అయితే పోస్ట్ చేయడం, మీ స్కిల్ కూడా బిల్డప్ అవుతుంది. సో ఆ స్కిల్ బట్టి కూడా మీరు మనీ, కానీ మీరు అలా ఇవన్నీ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మీరు చాలా అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. కానీ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ అట్ వాట్ యూ డూ. లైక్ కన్సిస్టెంట్గా మీరు వర్క్ చేయాలి. సో ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా ఈజీ, కానీ అంత మీరు అనుకున్నంత ఈజీ కూడా కాదు. బట్ యూ హ్యావ్ పుట్ సమ్ ఎఫర్ట్. యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఆన్ డైలీ బేసిస్. సో మీకు నేను చెప్పిన టూల్స్ ఏమైతే చెప్పాను, ఇన్స్టాంట్లీ, రాకెట్లీ, స్మార్ట్లీ, ఆ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్ దెమ్. యూ కెన్ చెక్. మీరు చూస్తే ఆ ఈమెయిల్ సాఫ్ట్వేర్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరు లింక్ క్లిక్ చేయగానే మీకు యూస్ చేయడం అంతా తెలుస్తుంది. ఇప్పుడు సో స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ కూడా ఉంటుంది. మరి చూసినా కూడా మీకు అర్థమవుతుంది. కోడ్ మెయిల్ ఎలా పంపించాలి, ఆ మెయిల్ మీరు ఆటోమేషన్ ఎలా చేసుకోవాలి, మొత్తం ఉంటుంది. ఫ్రీ టూల్స్ ఉంటాయి. మీకు ఇంకా ఇలా మనీ ఎర్నింగ్ టిప్స్ ఆర్ మీకు ఆన్లైన్ బిజినెసెస్ ఏమైనా నేర్చుకోవాలన్నా ఆర్ స్కిల్స్ నేర్చుకోవాలి ఆర్ ఆన్లైన్ ఇంకా కాంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు మాకు కామెంట్ చేయండి. నేను ఇంకా దీని మీద చాలా వీడియోస్ చేస్తుంటాను. సో మీరు కూడా మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతుంటే మీకు కూడా అప్డేట్స్ వస్తుంటాయి. సో నేను నేర్చుకుని నేను చేసిన వర్క్ మీద నేనైతే వీడియోస్ చేస్తున్నాను. అలా ఏం చేయాలి, మనీ ఆర్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలని. సో మీకు కూడా ఒక ఐడియా ఆర్ నాలెడ్జ్ అనేది వస్తుంది.